తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇక భోగి వేడుకలతో పల్లె పట్టణాలు కలకలలాడుతున్నాయి. వేకోజాము నుంచే మంటలు వేసుకుని వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో ప్రజలు సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అయితే నగరిలో మంత్రి రోజా నివాసంలో భోగి వేడుకలు జరిగాయి. భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో సంబరాలు జరుపుకున్నారు మంత్రి రోజా. అలాగే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గంలో భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఒంగోలు లాయర్పేట్ సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసిన కార్యకర్తలు, నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లోని భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు, విష్ణు, శివబాలాజీ పాల్గొన్నారు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక సాంగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే అంబటి గత 4-5 ఏళ్ల నుంచి భోగి మంటల దగ్గర సందడి చేస్తున్నారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని